మాధురి గారు వచ్చి ఫ్యామిలీ పిక్ ఉంది. మీ మీ కుటుంబాన్ని ఉద్దేశించి ఒక మంచి పాట, ఎందుకంటే నేను వేరే పాటలు అడగట్లే, ఫ్యామిలీని ఉద్దేశించి ఒక మంచి పాటతో మీరు 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 మంచి ఒక పాట పాడితే కంక్లూజన్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. నేను అందుకే ఫ్యామిలీ పాట అడుగుతున్నా మీ నుంచి. మా కుటుంబం కోసమా? ఎస్, ఆ పాట మీ కుటుంబానికి డెడికేషన్. కుటుంబం కోసం ఒక పాట ఉంటుంది. నేనే ఒక పాట చెప్పండి. మన కుటుంబం కోసం ఒక పాట డెడికేట్ చేయమంటే ఏం పాట? లేదు, ఏ పాట అయినా పర్వాలేదు, ఏ పాట అయినా ఒక మంచి పాట. శ్రీని గారి కోసం అయితే పాడతాను. యా ప్లీజ్ పాడండి ఓ పాట. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్టు జగమంత అతని కుటుంబం అనుకుంటా. అది పాట పాడినట్లేదు, ఒక మంచి పాట. ఆయన పుట్టినరోజు అండి. జగమంత కుటుంబం నాది. పాడండి పాడండి పాడండి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అది మా రాజాది. మరి బర్త్డేకి సంబంధించి ఒక పాట డెడికేట్ చేయాలి, ఫుల్ జోష్ లో ఉండాలి పాట, మామూలుగా ఉండకూడదు. ఆయన ఫ్యాన్స్ అందరికి ఫుల్ ఖుషి అయిపోవాలంతే. మా రాజా కోసం పాడాలంటే మనసున్న మహారాజే మహారాజు ఆ పాట పాడతాను. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, అది ఆ పాట డెడికేట్ చేస్తాను. ఒక మంచి జోష్ఫుల్ పాట అడిగాను నేను మీ నుంచి, ఎందుకంటే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఆ బిగ్ బ్యాష్ అంటూ ఉంటారు కదా, ఆ లెవెల్లో ఉండాలి. ఆ ఎనర్జెటిక్, ఎందుకంటే మీరు ఎనర్జెటిక్ కాబట్టి ఎనర్జెటిక్ సాంగ్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఇంకేం ఎనర్జెటిక్ ఉంటాయండి, అంతే. అంతేనా? బర్త్డే సాంగ్ ఏదైనా ఒకటి. రాజా రాజాది రాజాది రాజా. ప్లీజ్ కంటిన్యూ. నిన్న లేదు నేడు లేదు ఎప్పుడు నువ్వు రాజా. అది డెడికేట్ చేస్తా.